రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మరి హుస్నాబాద్ పట్టణంలో 19వ వార్డు మరి అప్లికేషన్ తీసుకుంటున్నాను. అదే ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ గారు చేసిన వారికి కూడా ధన్యవాదాలు. మరి స్టాఫ్ సిబ్బందికి, మున్సిపల్ చైర్మన్ గారికి, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే 6 గ్యారెంటీలు పెట్టిందో, ఒక గ్యారెంటీ మరి బస్ పాస్, ఉచిత బస్ పాస్ సీడే పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. ఇప్పుడు 5 గ్యారెంటీలు మరి పేద ప్రజల కోసం అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, మరి శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా మేము ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి, ఉద్యమాలు చేసి మరి అసలు వచ్చినటువంటి అమరవీరులకు, ఉద్యమకారులకు మరి మీ దెబ్బలు తిని ఆటలు పాటలు పాడి ఈ తెలంగాణ తెచ్చుకున్న ఉద్యమకారులకు ఏ విధంగా అయితే మేము రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది, ఉద్యమాలు చేసినాం, పోరాటం చేసినాం. మరి ముఖ్యమంత్రి కలిసిన విలువ పత్రాలు ఈ 31 జిల్లాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాము. ఉద్యమకారులకు మాకు పింఛన్లు ఇవ్వాలని, అదేవిధంగా ఉద్యమకారులకు 250 గజాలు జాగియాలని మేము ముఖ్యమంత్రి గారికి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మేము ఉద్యమాలు చేసి కలవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా ఉద్యమానికి మరి ముఖ్యమంత్రి గారు ప్రకటించి మా ఉద్యమకారులకు, కళాకారులకు 250 గజాలు సాగించినటువంటి మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రజాపాలనలో భాగంగా 5 గ్యారంటీలు ఈరోజు ప్రతి వార్డులో హుస్నాబాద్ పట్టణంలో స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ప్రజలంతా కూడా వచ్చి ఈ 5 గ్యారంటీలు అన్నీ కూడా ఒకటేసారి అప్లికేషన్ పెట్టే విధంగా మనం ఇలా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళకు ఇబ్బంది కాకుండా 5 గ్యారంటీలకు ఒకటేసారి మంచిగా అప్లికేషన్ చేసుకొని వాళ్ళకైతే ఏవైతే అవసరమో వాటి కోసం అప్లికేషన్ చేసుకోవడం జరుగుతుంది. ప్రజలంతా కూడా ఈరోజు రావడం జరిగింది. దాదాపుగా పొద్దున్న నుంచి ఈరోజు 40 అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. అలాగే నూతనంగా పెళ్ళైన వారు కావచ్చు, ఇదివరకు రేషన్ కార్డు లేని వారు కూడా కొత్తగా ఒకటి కౌంటర్ పెట్టుకొని అప్లై కూడా చేసుకోవచ్చు. ఇది దాదాపు 8 రోజుల పాటుగా కొనసాగుతుంది. ఆ తర్వాత కూడా అప్లికేషన్స్ తీసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు, అలాగే హుస్నాబాద్ పట్టణ చైర్పర్సన్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. అన్ని రకాలుగా వాళ్ళకు ఇక్కడికి వచ్చిన వారికి కూడా సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలంతా కూడా వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి యొక్క ఈ 6 గ్యారెంటీలను బాగా 5 గ్యారెంటీలు ఇప్పుడు అప్లికేషన్ చేసుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పేదల ప్రక్షాళన మేము ఖచ్చితంగా వాళ్ళకు అన్ని రకాలుగా సహాయం మా నుంచి ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్, నా పేరు రాజశేఖర్. ఇక్కడ ప్రభుత్వ 6 స్కీమ్స్ కోసం ఇక్కడ మన ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. ఈ 6 స్కీమ్స్ వచ్చి గవర్నమెంట్ది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో 6 గ్యారెంటీస్ ఉన్నాయి. ఈ 6 గ్యారెంటీస్లో 1 ఈజ్ ఆల్రెడీ 10 అండ్ ఇంకొక 5 ఉన్నాయి. 5 గ్యారెంటీస్ ఉన్నాయి. దాని గురించి ప్రోగ్రామ్ నడుస్తున్నాయి. ఈ 5 గ్యారెంటీస్లో మనము అన్ని సీక్వెన్స్గా ఇక్కడ 1, 2, 3, 4, 5 అని ఉన్నాయి. ఇంక్లూడింగ్ కరెంట్, లైక్ రైతు బంధు, మహాలక్ష్మి అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. దీనికోసం మీరు ప్రతి ఒక్కరు ప్రతి దానికి ఒక్కొక్క అప్లికేషన్ ఇవ్వకుండా అన్ని 5 గ్యారెంటీలకి ఒకటే ఫామ్ మీద మీకు 5 గ్యారెంటీల ఇది అవుతుంది. ప్లస్ జనరల్గా మీకు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఆ జనరల్ కౌంటర్ ఉంటుంది. ఆ జనరల్ కౌంటర్లో మీరు అది కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్లస్ ఆధార్ కార్డు దీనికి అవసరం ఉంది. ఇన్ కేసు మీ దగ్గర రేషన్ కార్డు లేకున్నా మేము మాకు ఇవ్వచ్చు. దాని మీద మేము ఎంక్వైరీ చేసి మీకు ఏ విధంగా మీకు ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ విధంగా మేము చేస్తాం, యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఆఫ్ గవర్నమెంట్. ఇంకా గైడ్లైన్స్ కూడా ఫర్దర్గా ఇది వస్తుంది. మీ ఏ కంప్లైంట్స్ ఉన్నప్పుడు మాకు ఇప్పుడు ఇవ్వడానికి మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.